సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను మీ అందరికీ అడిగేది 50K సబ్స్క్రైబర్స్. ఇది ఆల్మోస్ట్ 1.5 year నుంచి అడుగుతున్నా 50K చేయమని. సో నాకు తెలుసు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి 50K అయిపోద్ది. 50K నెక్స్ట్ ఇంక 100K టార్గెట్ చేయొచ్చు. 2020 నుంచి నేను కష్టపడుతున్నానండి. 2020 6 years, ఆల్మోస్ట్ 6 years అవుతుంది యూట్యూబ్లో డైలీ. అప్పుడు ఆ మధ్యలో కన్సిస్టెన్సీ లేకపోయినా నేను లాస్ట్ 3 years నుంచి కన్సిస్టెన్సీ యూట్యూబ్లో ఉన్నా. బట్ స్టిల్ 100K అవ్వలేదు. అది మీ చేతిలో ఉంది, మీరు తలుచుకుంటేనే అవుతుంది అది. ఓకే, సో మన ఛానల్ ఇంకా ఎదగాలన్నా మీరు సపోర్ట్ అయితే చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేను మాట ఇచ్చినట్టే జీరో టు హీరో చెప్తానన్నాను. సో ఈరోజు జీరో టు హీరో గురించి మొత్తం క్లీన్ ఇన్ డెప్త్ చెప్తా. ఈరోజు జీరో టు హీరో చూశాక మీకు ఇంత క్లారిటీ వస్తుంది కదా, నెక్స్ట్ ఇంకే వీడియో కూడా చూడాల్సిన అవసరం కూడా పడదు. ఓకే, ఎందుకు ఏంటో కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ లైవ్ ప్రూఫ్స్ విత్ మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో ఇస్తా, మీకు అర్థం చేసుకోండి. ఓకే, వీలైనంత వరకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ థింగ్ ముందు మనం జీరో టు హీరో అంటే ఏంటో ఫస్ట్ మీకు అది ఒక ఎగ్జాంపుల్. అంటే వాట్ ఈస్ జీరో టు హీరో? జీరో టు హీరో అనేది ఒక గామా బ్లాస్ట్ సెటప్. ఓకే, గామా ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది ఆప్షన్స్లో, స్పెసిఫిక్గా ఆప్షన్లో. అప్పుడు ప్రీమియం పర్ సపోజ్ ఇప్పుడు ₹1 ప్రీమియం 100 రూపీస్కి వెళ్ళడం, లేదా ₹10 ప్రీమియం 200కి వెళ్ళడం, లేదంటే ₹20 ప్రీమియం ₹40కి వెళ్ళడం, లేదా ₹20 ప్రీమియం ₹80కి వెళ్ళడం, ఇట్లా ప్రీమియం బ్లాస్ట్ అవుతుంది. ఓకే, దాన్ని గామా బ్లాస్ట్ అంటారు. దాన్ని మనం క్యాప్చర్ చేస్తే అది జీరో టు హీరో. యూజువల్లీ జీరో టు హీరో అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, జీరో టు హీరో, జీరో టు మీకు నార్మల్ చెప్పాలంటే ఇగో ఓకే, జీరో టు హీరో అని ఎందుకు పేరు వచ్చిందంటే, అయితే ఇప్పుడు మీరు పర్ సపోజ్ జీరో టు హీరో ఎలా ట్రేడ్ చేయాలంటే, పర్ సపోజ్ 1K 1000 రూపీస్ తెచ్చుకోవాలి. ఇది మీ డైలీ లాస్. ఏమంటున్నానో వినండి, ఇది మీ డైలీ లాస్. 1000 రూపీస్ మీ డైలీ లాస్. సో మీ ఎక్స్పైరీ రోజు, ఓకే, ఎక్స్పైరీ రోజు మీరు 1000 రూపీస్ లాస్ తీసుకుందామని మీరు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఈ 1000 రూపీస్ కంప్లీట్గా జీరో టు హీరో స్ట్రాటజీ మీద మీరు పెడతారు. అర్థమవుతుందా? జీరో టు హీరో స్ట్రాటజీ మీద మీరు పెట్టాక, ఇఫ్ మార్కెట్ 10 రూపీస్ ఉన్నది సడన్గా బౌన్స్ అయ్యి ఒక 50 రూపీస్కి వెళ్ళింది అనుకో, నీ 1000 రూపీస్లో హీరో అయిపోద్ది. హీరో అంటే మంచి డబ్బులు వస్తాయి. ఎంత వస్తాయి ఏంటంటే మనం చెప్దాం. వస్తే మంచి రిటర్న్ వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి. ఇఫ్ అదే ఒకవేళ మార్కెట్ గామా బ్లాస్ట్ అవ్వలేదు, అప్పుడు ఈ 10 రూపీస్ ఉన్న ప్రీమియం ఏమైపోద్ది, జీరో అయిపోద్ది. సో అంటే నీ 1000 రూపీస్ జీరో అయిపోతాయి. అంటే ఇక్కడ 1000 రూపీస్ జీరో అయితే జీరో, అందుకు జీరో టు హీరో. అయితే జీరో అయిపోతావు కంప్లీట్గా, లేదా హీరో అయిపోతావు ఆ ట్రేడ్లో. బట్ ఇప్పుడు జీరో టు హీరో అయితే జీరో అయిపోతావు, లేదా హీరో అయిపోతావు అంటే జనాలు ఏం చేస్తారు? నార్మల్ పబ్లిక్ ఏం చేస్తుంది, జీరో టు హీరో అంటే 5,000 లేదా కొంతమంది అయితే 1 lakh రూపీస్ పెట్టేస్తారు జీరో టు హీరో ట్రేడ్లో మనకు డబ్బులు వస్తాయని. అలా కాదండి జీరో టు హీరో. మీరు అలా చేస్తున్నారు అంటే బ్లైండ్గా ఏదో మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్తో, అంటే మార్కెట్ ఏదో వెళ్తుంది అని హోప్లో మీరు చేస్తున్నారు తప్ప, అక్కడ నిజంగా గామా బ్లాస్ట్ రాకపోతే మీ 1 lakh కాస్త విత్ ఇన్ సెకండ్స్ కూడా కాదు, ఒక జస్ట్ ఇట్లా కలుము తెరిచే లోపల 50,000 40,000 లాస్ వచ్చేస్తుంది ఈజీగా. నేను చాలా రోజులు అంటే నేను ఫేస్ చేశాను, నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో మీరు 1 lakh 2 lakhs ఇట్లా పెట్టారు అనుకో జీరో హీరోలో, గామా బ్లాస్ట్ వస్తే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ రాలేదా, ప్రీమియం డికే అయ్యిందా ఎక్స్పైరీ రోజు, ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో 40,000 50,000, ఇంకొంచెంసేపు ఆగితే 60, ఆ తర్వాత 80, ఆ తర్వాత 1 lakh డైరెక్ట్ లాస్ ఇట్ ఇన్ సెకండ్స్లో వస్తుంది. సో జీరో టు హీరో ఎప్పుడైనా మీరు ఏది చెయ్యాలి, మీరు పర్ సపోజ్ నేను ఈరోజు 5,000 లాస్ తీసుకోవడానికి రెడీ, దెన్ ఆ 5,000తో జీరో టు హీరో చేయాలి. ఓకే, మీకు ఫస్ట్ క్లారిటీ వచ్చిందా ఏ డబ్బులతో జీరో టు హీరో చేయాలో? సో మీ దగ్గర ఈవెన్ పర్ సపోజ్ 1000 రూపీస్ ఉంది, 1000 రూపీస్తో జీరో టు హీరో చేయాలి. లేదు మీరు కొద్దిగా రిస్క్ ఎక్కువ తీసుకోవాలనుకున్నారు, 3,000 అంటే 3,000 పోతే జీరో అయిపోయినా పర్లేదు. ఒకవేళ బ్లాస్ట్ అయితే నీకు మంచిగా డబ్బులు వస్తాయి. 3,000కి ఎంత వస్తుందో చూపిస్తా. సో అట్లా ఇప్పుడు 1000 రూపీస్ లాస్ అయితే నాకు ఇబ్బంది లేదు. సో నేను 1000 రూపీస్ లాస్ అయితే నాకు ఇబ్బంది లేదు అన్నప్పుడు 1000 రూపీస్ మనం పెట్టుకుంటాం. ఇఫ్ అదే బ్లాస్ట్ అయితే నేను జీరో టు హీరో తీసుకుంటా. అట్లా మీరు మనకి నిఫ్టీ 4 ఎక్స్పైరీలు, సెన్సెక్స్ కూడా 4 ఎక్స్పైరీలు.
ఓకే. ఈ 4 మొత్తం ఓవరాల్‌గా 8 ఎక్స్‌పైరీలు. 8 ఎక్స్‌పైరీల్లో 8000 రూపీస్ పెట్టుకోండి. బాగా వినండి. 1000 రూపీస్ చొప్పున చెప్తున్నా. 8000 పెట్టుకుంటారు. 8000లో మీకు మొత్తం ఇప్పుడు 8 ఎక్స్‌పైరీలు. నిఫ్టీ 4, సెన్సెక్స్ 4. ఈ నాలుగిట్లో ఒకటి గామా బ్లాస్ట్ అయినా మీకు డబ్బులొస్తాయి. ఇందులో కూడా ఒకటైతే డబ్బులొస్తాయి. మిగతా మీకు ఇంకెన్ని 6 మొత్తం అంతే 6, 7, 8 అంతే 6 ఎక్స్‌పైరీలు మీకు లాస్ వస్తది. అంటే రూ. 6000 లాస్ వచ్చినా మిగతా 2 గామా బ్లాస్టులు నిఫ్టీలో ఒకటి సెన్సెక్స్లో ఒకటి ఓ 2 గామా బ్లాస్టులు మీరు పట్టుకోగలిగితే మీకు ఇక్కడ ఓవరాల్గా ఈ 6000 కాస్త డబుల్ త్రిబుల్ అయిపోద్ది. అంటే మీకు ఇక్కడ లాస్ కాస్తే క్యాపిటల్ మంచిగా డబుల్ అవుద్ది, త్రిబుల్ అయ్యిద్ది కొన్నిసార్లు. అది నేను మాట్లాడతాను ఎలాగో ఏంటో చూపిస్తా. సో మీరు ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ మీకు క్లియర్ చేయాలనుకుంటుంది మీ గామా బ్లాస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుద్ది, దానికి కావాల్సిన క్యాపిటల్ మీరు ఎలా పెట్టుకోవాలి అని. అంతే తప్ప మీ దగ్గర 1 lakh ఉంటే 1 lakh, 2 lakh ఉంటే 2 lakh, 3 lakh ఉంటే 3 lakh పెట్టి దయచేసి జీరో టు హీరోలో పోగొట్టుకోకండి. ఇది నేను చేతులు అయితే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. మీ క్యాపిటల్ ఎలా మేనేజ్ చేసుకోవాలో జీరో టు హీరోకి అర్థమైంది కదా. ఇప్పుడు కమింగ్ టు సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా వినండి. 2026లో జీరో టు హీరోస్ పని చేస్తున్నాయంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఎవరైనా యూట్యూబ్లో చెప్తే ఆ జీరో టు హీరో నేను చేశాను అని అమావాస్య పుణ్యంకి ఒకటి వెళ్తుందేమో కానీ ప్రజెంట్ రైట్ నో అవ్వట్లే. రీజన్ కూడా మీకు చూపిస్తా, విత్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఇది మన యూట్యూబ్ ఛానల్. నేను జస్ట్ జీరో టు హీరో అని కొట్టాను. ఓకే, జీరో టు హీరో నేను చేసినప్పుడు చూడండి. జీరో టు హీరోని కొడితే ఇక్కడ చూడండి 2 years బ్యాక్ జీరో టు హీరో. 2 years అంటే 26 కదా. 26 వదిలేయండి, ఇప్పుడు జనవరి స్టార్ట్ అయింది. 25 అండ్ నెక్స్ట్ 24, 25 కాకుండా 23 అండ్ 23లో ఎవ్రీడే ఎక్స్పైరీలు ఉండేవి గుర్తుందా. నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఈ ఎవ్రీడే ఎక్స్పైరీలు ఉన్నప్పుడు జీరో టు హీరో బ్రహ్మాండంగా వర్క్ అయ్యేది బీభత్సంగా. సో 2 years బ్యాక్ అది. ఇవన్నీ 2 years బ్యాక్. మీరు వెళ్ళి 2 years బ్యాక్ నా హీరోలు చూడండి. జీరో టు హీరో మార్చ్ 2023, ఇది కూడా ఇంచు ఆ టైం ఇక 2023. ఈవెన్ డేట్స్ కూడా కొన్నిసార్లు వేసారు 2 years బ్యాక్ 2023. ఇవన్నీ అప్పుడు జీరో టు హీరోలు. ఇవన్నీ 2023 జీరో టు హీరోలు. జస్ట్ 10K పడితే 20K, ఇవన్నీ 5K పడితే 13K ఇట్లా వచ్చేది జీరో టు హీరో. ఓకే, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? దానికి కూడా ఒక రీజన్ ఉంది. అది రీసెంట్గానే సిబి బయట పెట్టింది. దాన్ని కూడా మీకు చూపిస్తా. దాని మీద నేను వీడియో కూడా చేశా. చూపిస్తాను ఒక్క నిమిషం. ఒక కంపెనీ ఉంది జైన్ స్ట్రీట్ అని. ఇది జైన్ స్ట్రీట్ అని ఒక కంపెనీ సింగపూర్ అంటే ఇండియాలో ట్రేడ్ చేసేవారు. బట్ ఇది సింగపూర్లో బేస్ అయి ఉంది. సింగపూర్లో మెయిన్ హబ్ ఉంది. వీళ్ళు ఏం చేసేవారంటే ఇండియన్ మార్కెట్లో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 3 o'clockకి గామా బ్లాస్ట్లు వీళ్ళే ఆప్షన్ని స్పైక్ చేయించేవారు. అది సిబి డైరెక్ట్గా ఒక్కసారి మీకు వీలైతే గూగుల్లోకి అయితే జైన్ స్ట్రీట్ బ్యాన్ అని కొట్టండి. వీళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాన్ అయిపోయిన ఇండియన్ మార్కెట్ నుంచి సిబి బ్యాన్ చేసింది. దీని తాలూకు వీడియోస్ వస్తాయి. నా వీడియో చూడొచ్చు, దీని తాలూకు ప్రీవియస్ వీడియోస్ కూడా వస్తాయి. ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ పాత ఎవరెవరో చేసినవి ఉంటాయి కదా, ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది. సో వీళ్ళు ఏం చేసేవారు అంటే ఆప్షన్ ప్రీమియంలో స్పైకులు తెప్పించేవారు. ఓకే, అంటే గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళగా, అంటే అన్నెసెసరీ ప్రీమియం స్పైక్లు వచ్చేవి. అదంతా చేసేది వీలే. 3:30, 2:30 ఆ టైంకి హెవీ లాట్లో బై చేసేవారు, కోట్లలో బై చేసేవారు. దానివల్ల సడన్గా ఆప్షన్లో ప్రీమియం ఇప్పుడు ₹10, ₹20 ఉన్న ప్రీమియం సడన్గా కోట్లు, అంటే ఆల్మోస్ట్ 10 crores 20 crores ఆప్షన్స్ బై అయ్యాయి అనుకో సడన్గా. అందులో ఏమైపోయింది, గామా బ్లాస్ట్ అయిపోయింది. సో వీళ్ళు వెంటనే బై చేసేవారు, పైకి వెళ్ళిపోయేది. అందులో రిటైల్ ట్రేడర్లు కూడా దూరేవారు. ఒక పైకి వెళ్ళకి వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసేసుకునేవారు వెంటనే హెవీ క్వాంటిటీ. సో అట్లా చాలా కోట్లు సంపాదించారు. వీళ్ళ మీద నేను వీడియో కూడా చేశాను 6 months ago. సిబి దీన్ని బయట పెట్టి దీన్ని బ్యాన్ కూడా చేసింది. అప్పుడు 2023లో గామా బ్లాస్ట్లు మార్కెట్లో స్పైక్లు రావడానికి కారణం ఈ కంపెనీ. ఇలాంటివి ఇంకా 2-3 కంపెనీలు ఉండొచ్చు, బట్ ఈ కంపెనీ బయటపడింది కాబట్టి తెలిసిపోయింది. ఓకే, పాయింట్ గామా బ్లాస్ట్ ఎప్పుడు వస్తుంది? ఆప్షన్ ప్రీమియం పెరిగితే. ఆప్షన్ ప్రీమియం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీకు నేను నా స్ట్రాటజీ కూడా చెప్తా. సో ఆప్షన్ ప్రీమియం గుర్తుపెట్టుకుంటే ₹10, ₹20 బ్లాస్ట్ అయితే దాన్ని గామా బ్లాస్ట్ అంటారు. అది ఎప్పుడు వస్తుంది? బిగ్ ప్లేయర్ కానీ సడన్ మూమెంటం కానీ వస్తుంది. అది మీరు క్లారిటీ. సో 2026లో గామా బ్లాస్ట్లు అవ్వట్లేదు అంటే అంతగా అవ్వట్లేదు. మీకు దాన్ని కూడా రియాలిటీ చూపిస్తా. ఇప్పుడు నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తాను. ఇది దానిలో ఓపెన్ చేశాను. ట్రేడింగ్ వ్యూలో ప్రీవియస్ చార్ట్లో మనం వెళ్ళాం కాబట్టి సో ఇవి ఇండికేటర్లు, పాత్ వేవ్ ఇండికేటర్లు ఇవి తీసేసి మీకు ఒక్కసారి నేను 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది 2000 ప్రెసెంట్ రైట్ నా మార్కెట్ రన్ అవుతుందండి. ఇప్పుడు ఇది వదిలేస్తే 2023 ఆ టైంకి వెళ్దాం మనం. ఒక్కసారి బ్యాక్ వెళ్తున్నాను. 2023 జనవరి ఏప్రిల్ ఆ టైంకి 2023 ఏప్రిల్ ఆ టైంకి
2023 ఏప్రిల్ 5th గో. ఓకే, 2023 ఏప్రిల్ 5th ఆ టైంకి మార్కెట్, ఇది మార్కెట్ కండిషన్స్. ఓకే, మార్కెట్ కండిషన్స్ ఇవి. ఇగో చూడండి, ఇగో ఇక్కడ చూడండి, ఇగో 2029 చూడండి, క్లోజింగ్ టైంలో 3 o'clockకి పెద్ద పెద్ద క్యాండిల్స్. ఇవి ఇప్పుడు వస్తున్నాయా? మీరే ఆన్సర్, ఒకటికో రెండు సార్లు మీరు ఆన్సర్ చేసుకోండి. ఒకప్పుడు 3 o'clockకి మూమెంటం వచ్చేది. 3 o'clock బ్లాస్ట్ అని చెప్పి యూట్యూబ్లో చాలామంది లైవ్ చేశారు. ఇప్పుడు ఆ 3 o'clock బ్లాస్ట్ వస్తుందా, 3 o'clock ఆ మూమెంటం వస్తుందా అన్నది మీరు చూడండి. ఇగో 3 o'clock ఒక మూమెంటం వచ్చేది 2023 ఆ టైంలో. ఇగో 3 o'clock మంచి బ్లాస్ట్ అయ్యేది. ఇదంతా జీరో టు హీరోలో భలే అయ్యేవి, జీరో టు హీరోలు 3 o'clockకి. సో దిస్ ఇస్ కాల్డ్, అప్పుడు ఇగో 3 o'clock మంచి బ్లాస్ట్, సడన్ పెద్ద పెద్ద స్పైకులతో జీరో టు హీరోలు వర్క్ అయ్యేవి. ఇప్పుడు అవుతున్నాయి అంటే లేవండి. ఒకప్పుడు అప్పుడు అయినట్టు ఇప్పుడు అవుతుందంటే నాకు ఈ రీసెంట్ టైంలో 3 o'clockకి మూమెంటంలు కనబడట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా యూట్యూబ్లో చెప్తున్నారంటే ఒకసారి మీరు కూడా చూడండి. 3 o'clock నిజంగా మార్కెట్లో మూమెంటం వస్తుందా? నాకు ఎక్కడ కనబడలేదు. 3 o'clock ఒకప్పుడు గామా బ్లాస్ట్ అయ్యేది, ఇగో ఇట్లా అయ్యేది. ఇప్పుడు వస్తుందంటే లేదు. బట్ ఇప్పుడు ట్రేడ్ చేయలేమంటే చేయొచ్చు, దాని గురించి నేను చెప్తాను. హెడ్జ్ చేసి చేయొచ్చు. బట్ ఒకప్పుడు వచ్చే మార్కెట్లో ఇప్పుడు ఆ 3 o'clock మూమెంటం లేదు. అది నేను క్లారిఫై ఇచ్చేది. ఓకే, సో పాయింట్ ఇక్కడిది ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం నార్మల్గా ఇది చూద్దాం. నెక్స్ట్ మరి ఏం చేయొచ్చు? 3 o'clock ఇప్పుడు మూమెంటం లేదు. ఇప్పుడు రీసెంట్ టైంలో మన మార్కెట్ చూడండి. రీసెంట్ టైంలో 3 o'clock ఏమైనా మూమెంటం వస్తుందా అంటే చూడండి. ఇగో 3 o'clockకి ఇది రెడ్ క్యాండిల్, ఇది నార్మల్ క్యాండిల్, ఇది ఇస్ నాట్ ఏ గామా బ్లాస్ట్. 3 o'clock క్యాండిల్ చూడండి. లాస్ట్ సెకండ్ క్యాండిల్ చూడండి, ఎక్కడైనా మూమెంటం వస్తుందా మీకు? వీటిలో నార్మల్ ప్రీమియం కూడా మూమెంటం అవుతుంది వీటికి. ఏది 3 o'clockకి ఈ క్యాండిల్ చూడు, ఏమైనా వచ్చిందా? సో 3 o'clock ఆ మూమెంటం, ఆ గామా బ్లాస్ట్ లేవు. ఇది ఒకటి వచ్చింది, ఇక్కడ వచ్చింటే ఒకటి వచ్చింది, ఈ మధ్యలో ఇంకేం లేవు. సో ఇక ఎక్కడా లేవు. సో నేను మీకు డిసప్పాయింట్ చేయట్లేదండి, అంటే జీరో టు హీరో వర్క్ అవ్వట్లేదని చెప్పట్లేదు, రియాలిటీ చెప్తున్నా. సో మీరు రియాలిటీ మీరు యాక్సెప్ట్ చేయకపోతే మరి నేనేం చేయలేను. 3 o'clock ఒకప్పుడు వచ్చిన మూమెంటం లేదు. మీరైనా యూట్యూబ్లో చూడండి, ఎవరైనా అప్పుడులో జీరో టు హీరోలు చేసినప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా జీరో టు హీరోల కోసం? బికాజ్ ఆ గామా బ్లాస్ట్లు లేవు. మార్కెట్లో వాల్టిలిటీ తగ్గింది. ఈ వాల్టిలిటీ చేయడం వల్ల సిబి బోర్డ్ రూల్స్ పెట్టి తగ్గించేసింది. సరే, ఇంతవరకు మీకు క్లారిటీ కూడా వచ్చింది. 2026లో జీరో టు హీరోలు తక్కువ ఉన్నాయి, అంటే అంత అవ్వట్లేదు, ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హౌ టు ఐడెంటిఫై జీరో టు హీరో. మీరు ఫస్ట్ క్యాపిటల్ మేనేజ్మెంట్ తెలుసుకున్నారు. జీరో టు హీరో 2026లో ఎందుకు అంత ఎక్కువ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు రావట్లేదో కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీకు క్లియర్ కట్గా నేను ఇంక్లూడింగ్ ప్రూఫ్తో చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై జీరో టు హీరో. జీరో టు హీరో స్ట్రాటజీ ఏంటి, జీరో టు హీరో ఐడెంటిఫై చేయడం ఎలాగా? నేను ఒకటి ఐడెంటిఫై చేశాను, అది జీరో టు హీరో నాకు వర్కౌట్ అవుతుంది. రైట్ నో ఎవ్రీడే ఎక్స్పైరీకి మీరు ట్రై చేయొచ్చు. 2-3 ఎక్స్పైరీలు, ఒకటో రెండో ఎక్స్పైరీలు జీరో టు హీరో అవుతాయి, మిగతా కొన్ని లాస్ వస్తాయి. ఇంక్లూడింగ్ ఐ విల్ షో యూ ద బ్యాక్ టెస్ట్ రిజల్ట్ ఆల్టో, బ్యాక్ టెస్ట్ కూడా చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలా జీరో టు హీరో ఐడెంటిఫై చేస్తారో మీరు ఎలా చేయాలి. ఇప్పుడు ఎక్స్పైరీలకు వెళ్దాం మనం. ఓకే, రైట్ నో మార్కెట్ ఇప్పుడు ఇది ఇలా పడుతుంది, ఇది పడనివ్వండి. ఇప్పుడు Jan 2026లో ఉన్నాం ఈరోజు. ఓకే, మనకి ట్యూస్డే ఎక్స్పైరీ, ఇప్పుడు మనకేంటి ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి 6th ఎక్స్పైరీకి వెళ్తున్నాను నేను. ఇది 6th ఎక్స్పైరీ. చూడండి 6th ఎక్స్పైరీ మార్కెట్ ఏమైంది ఇక్కడ ప్రాపర్గా చూడండి. నేను డెడికేటెడ్గా నీకోసం స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తున్నా. ఇది 6th ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, ఇక్కడికి ఎండ్ అయ్యింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది లాస్ట్ క్యాండిల్, డోజీ క్యాండిల్ ఉంది చూసారా, ఇది లాస్ట్ క్యాండిల్. ఇప్పుడు ఎప్పుడు జీరో టు హీరో మీరు ప్లాన్ చేయాలి. హెడ్జ్ ట్రేడింగ్, నా హెడ్జ్ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆల్మోస్ట్ 2 o'clock అండి. బాగా వినండి, 2 o'clockకి ఎగ్జాక్ట్, అంటే 2కి ఒక 1 minute అటు ఇటు, అంటే 2:1 అయినా, లేదంటే 1:59, 2:22 ఈ టైంలో, అంటే 2 o'clock ఆ టైంకి పొజిషన్ క్రియేట్ చేసి జీరో టు హీరో పొజిషన్ క్రియేట్ చేసి వదిలేయాలి మీరు. ఓకే, సో 2 o'clock అంటే 13, 14 అంటే 2 o'clock గుర్తుపెట్టుకోండి. ఇగోండి ఇక్కడ నుంచి నేను మీకు ప్రతిదీ చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బాగా మీకు కనబడుతుంది. ఇది 14 అంటే ఏంటి, ఇది 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను నేను, నాట్ 5 minutes. నేను 5 minutes పెద్దగా వాడను. సో 15 minutesలో 2 o'clock క్యాండిల్ అంటే ఇది ఎప్పుడు 6వ తారీఖు ఎక్స్పైరీ. చూడండి 6వ తారీఖు ఎక్స్పైరీ తర్వాత ఇక్కడ మీ పొజిషన్, హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేస్తే దాని మార్కెట్ 1 way ఇచ్చింది. ఇక్కడ మీకు ఒక జీరో టు హీరో అవుతుంది, మీకు అది చూపిస్తా మనకి ఎంత ఇస్తుంది ఏంటని. ఓకే, సో ఇంకా పెద్ద మూమెంటం అయితే బాగుంటుంది, బట్ కొన్నిసార్లు ఇందులో కూడా ప్రీమియం డికే అవుతుంది, మనం అక్కడ ఏం చేయలేం. బట్ వీ విల్ ఎగ్జిట్, అంటే మన టైమింగ్ తెలుసుకుందాం ఫస్ట్. 2 o'clockకి, 2 ఆ టైంకి. ఇది ఎప్పుడు ట్యూస్డే అయ్యింది. ఓకే, దాని ముందు ఇప్పుడు సెన్సెక్స్ గురించి నేను చెప్పట్లేదు, నిఫ్టీ గురించి చెప్తున్నా, తర్వాత సెన్సెక్స్ గురించి మాట్లాడదాం.
దాని తర్వాత డిసెంబర్ 30 ఈజ్ ఎక్స్పైరీ. డిసెంబర్ 30, ఇంకో డిసెంబర్ 30, ఇది 31 డిసెంబర్ 30 2 o'clock అంటే ఇది ఈ క్యాండిల్. సో డిసెంబర్ 30 ప్రీమియం డీకే అయ్యింది, ఇక్కడ ఏం అవ్వలే మనకి. ఇగో డిసెంబర్ 30 2 క్యాండిల్ డే అంతా ఇలా క్లోజ్ ఇచ్చి పై క్లోజ్ ఇచ్చింది, వేస్ట్ ప్రీమియం డీకే, అక్కడ ఏమీ అవ్వలే. 23rd 2 o'clock అంటే ఇగో ఈ క్యాండిల్ మంచి షార్ప్ సడన్గా ఒక ఫాల్ వచ్చింది. ఈ సడన్ ఫాల్లోనే మీ ప్రీమియం డబుల్ అయిపోయి ఉంటుంది. ఇది ఇగో 2 o'clockకి ఇక్కడ మనం ఎంటర్ తీసుకుంటే పైకి వెళ్ళింది, వెంటనే సడన్గా పడింది. ఇక్కడ మీ ఈ పడిన ఫాల్లో మీకు డబ్బులు ఎంతో కొంత వచ్చుంటే అక్కడ మీరు బుక్ చేసుకోవాలి, లేదంటే ఇంక డే ఎండ్కి వచ్చేసరికి మీరు లాస్ అయి బుక్ చేసుకుంటారు. దెన్ 16th 2 o'clockకి వెళ్తున్నాను. 13 14 ఎస్ ఇది 2 o'clock. ఓకే, దిస్ ఇస్ ద 2 o'clock క్యాండిల్. ఇగో 2 o'clock క్యాండిల్ ఇక్కడ నుంచి మార్కెట్ మంచిగా పడింది కూడా. దిస్ ఇస్ ఫుల్ ప్రీమియం డికే. ఓకే, ఇందులో డబ్బులు వచ్చాయంటే నాకు డౌటే. 9th ఎస్ 9th ఎక్స్పైరీ. ఇగో 14th, ఇగో 14 అంటే 2 o'clock ఈ క్యాండిల్. నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే పెద్ద ఫాల్ వచ్చింది, ఇక్కడ ప్రీమియం డబుల్ అయి ఉంటుంది, ఇక్కడ మీకు డబ్బులు వచ్చి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్పైరీలో కూడా ఆల్మోస్ట్ 2 o'clock అంటే ఇది ఏది ఎస్ ఇది ఇక్కడ ఈ క్యాండిల్ మీరు చూసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ పడి మళ్ళీ తిరిగి సేమ్ అదే లెవెల్కి వస్తుంది. సో ప్రీమియం డికే ఓవరాల్గా మనం ఎన్ని చూసాం 1 2 3 4 5 ఎక్స్పైరీలో 2 ఇచ్చుంటాయి, మిగతావి లాస్. ఓకే, ఇప్పుడు అదేవిధంగా సెన్సెక్స్ కూడా చూద్దాం. థర్స్డే కదా సెన్సెక్స్. 4th ఎక్స్పైరీ రోజు 2 o'clock ఇది 2 o'clock క్యాండిల్. సో 2 o'clock క్యాండిల్ తర్వాత చూడండి మార్కెట్ ఇక్కడ వరకు బౌన్స్ అయింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్, మీకు ఇక్కడ వరకు ప్రాఫిట్. తర్వాత మళ్ళీ మీరు వెయిట్ చేస్తే మీకు లాస్ వచ్చి ఉంటుంది, కానీ వెంటనే ఇమీడియట్గా 2-3 క్యాండిల్స్లో మంచి స్పైక్ అయ్యింది. నెక్స్ట్ ఇగో 11th ఇది 11th ఏది ఇగో 14 అంటే ఈ క్యాండిల్లో హెడ్జ్ పొజిషన్ తీసుకుంటే ఈ క్యాండిల్లో ఇమీడియట్గా నెక్స్ట్ పైకి వెళ్ళింది, బట్ ఇమీడియట్గా మళ్ళీ పడింది, ఇక్కడ లాసే, ఇది పక్కా లాస్. ఇది 14 11th 8th మనకి ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చింది. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయాక అంటే 2-5కి అట్లా ఎంట్రీ తీసుకుంటే ఇమ్మీడియట్గా మార్కెట్ ఇగో ఇక్కడ ఇందులో ఈ దాంట్లో మీకు డబ్బులు వచ్చి ఉండాలి, మళ్ళీ తిరిగి ఓవరాల్గా టైం స్పెండ్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ కూడా. అండ్ 25th ఇది ఎక్స్పైరీ. 25th ఇది క్యాండిల్, ఇందులో కూడా టైం పాస్ చేస్తుంది. ఓకే, మార్కెట్కి ఎందుకు వచ్చి పైన వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఓకే, మీకు రఫ్గా ఒక ఐడియా వచ్చింది. సరే, మీరు 5 minutesలోకి వెళ్ళినా అక్కడ మీకు ఏం పెద్ద కనబడదండి. ఓకే, 15 minutesలో కూడా అంతే, 5 minutesలో కూడా అంతే. రఫ్గా కొన్ని ప్రాఫిట్లు ఇస్తున్నాయి, కొన్ని ఎగ్జామ్. సో నేను 2 o'clock ఎందుకంటే మీరు 3 o'clock తీసుకోవచ్చు కదా సార్ అంటే 3 o'clock మీరు కావాలి అంటే మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. 3 o'clock క్యాండిల్ పెట్టి 3 o'clock క్యాండిల్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ 3 తర్వాత మార్కెట్ ఎంత మూమెంటం ఇస్తుందో చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను 2 o'clock ఇది మార్క్ చేశాను. సో అదే మీరు 3 o'clock అనుకోండి, ఇది మార్క్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఎంత మూమెంటం వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి ఇలా ప్రైస్. సో మీరు ఎలా స్ట్రాటజీస్ ఏమైనా 35 పాయింట్లు మూమెంటం వచ్చింది, 37 పాయింట్స్. సో అట్లా మీరు 3 o'clockకి మీరు చూడండి, ఒక 4 ఎక్స్పైరీలు నిఫ్టీ, 4 ఎక్స్పైరీలు సెన్సెక్స్, 4 3 o'clockకి మార్క్ చేసుకుని ఎతకండి, ఏవి మీకు డబ్బులు వస్తున్నాయో చూడండి. 3 o'clock వస్తుందా 2 o'clock వస్తుందా మీకే అర్థమైపోద్ది. ఓకే, సో ఇప్పుడు నేను 2-5కి ఆ టైంకి ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే నా స్ట్రాటజీ అది. ఓకే, సో ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి డన్. ఇప్పుడు మీకు ఇది కూడా క్లారిటీ వచ్చింది, 0 to 20 అంత వర్క్ అవ్వట్లేదు, ఇది కూడా క్లారిటీ వచ్చింది. నా స్ట్రాటజీ నేను ఎలా చేయాలనుకుంటున్నానో మీకు చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫర్ సపోజ్ మనం 2nd Decemberలో బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం నా 0 to 0 ఎలా చేస్తారంటే, నేను ఆల్గో టెస్ట్లో సిమ్యులేటర్ వాడతా. సిమ్యులేటర్ ఇస్ ఫర్ బ్యాక్ టెస్ట్, దేనికైనా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇగో December 2nd ట్యూస్డే కన్ఫర్మ్ కొట్టాను. 14 అంటే ఆల్మోస్ట్ ఇగో 2 o'clock, ఇది 2 o'clock టైం. ఇక్కడ చూడండి 14 అని వచ్చిందా, ఇక్కడ చూడండి ఇది కూడా టైమే 14. నేను ఒక 1 minute అటు ఇటు వెళ్తున్నాను. సెకండ్ ఎక్స్పైరీ December 2nd ఎక్స్పైరీ నిఫ్టీ. ఇప్పుడు నా రూల్ ఏంటంటే, నా ప్రీమియమ్స్ బాగా వినండి, నేను హెడ్జ్ చేస్తా. నాకు హెడ్జ్ చేయాలి, ఎందుకంటే ఒక సైడ్ కాల్ సైడ్ బ్లాస్ట్ అయితే పుట్ సైడ్ 0 అయిపోద్ది. ఒకవేళ పుట్ సైడ్ బ్లాస్ట్ అయితే కాల్ సైడ్ 0 అవుద్ది. బట్ నాకు ప్రాఫిట్ రావాలి, నేను హెడ్జ్ చేయాలనుకుంటున్నా. ఒకదాని మీద బ్లైండ్గా వచ్చి కాల్ ఆప్షన్ ఒక్కటి బై చేసి కూర్చునే దానికన్నా 2 వైపులో నేను హెడ్జ్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ హెడ్జ్. ఓకే, అది నాకు కావాలి. సో
నేనేం చేస్తానంటే ఇగోండి 225 21 అదే 2 అవుతుంది. నాకు బోత్ ప్రీమియమ్స్ రెండు ఈక్వల్గా కనబడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎడ్ద మనీ దగ్గర బోత్ ప్రీమియమ్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. చూడండి ఇక్కడ 23 24 ఉన్నాయా, నేను జస్ట్ 2 మినిట్స్ అటు ఇటు వెళ్ళా. 4 అంటే 2 1 2 గంటలకి 2 1 2 2 ఆ టైంకి ఇంచుమించు మీరు చూస్తే ప్రీమియమ్స్ రెండు ఒకటే రేంజ్లో ఉన్నాయి. సో ఐ వాంట్ టు బై. ఇక్కడ ఉన్న ప్రీమియమ్స్ నేను బై చేయాలి. మీరు ఎప్పుడూ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జీరో టు హీరో ఏది బాగా వర్కౌట్ అవుతుంది తెలుసా? ఎట్ ద మనీ. ఎట్ ద మనీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎట్ ద మనీ ద్వారా మంచిగా మూమెంటం వస్తుంది. ఎట్ ద మనీ లేదు అంటే ఫస్ట్ ఓటీఎం ఆర్ ఇక్కడ కూడా ఫస్ట్ ఓటీఎం అంతే. ఎట్ ద మనీ ఆర్ ఫస్ట్ ఓటీఎం ఎలా తీసుకుంటారు? కొన్నిసార్లు ఎలా వస్తాయంటే ఎట్ ద మనీ తీసుకుంటాం, కొన్నిసార్లు ఈ రెండు ప్రీమియం లీక్ ఉంటాయి. ఈ ఎట్ ద మనీ ఈక్వల్ ఉంటుంది, ఫస్ట్ ఓటీఎం ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు ఈ రెండు బై చేస్తాం. బట్ ఏదో ఒక ఎట్ ద మనీ అయితే పక్కగా బై చేయాలండి. ఎట్ ద మనీ బై చేస్తేనే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ 23 రూపీస్ ఉంటుంది అండ్ ఇది 23 ఉంటుంది. అప్పుడు ఇది బై చేస్తాం, ఇది బై చేస్తాం. అర్థమవుతుందా నేను చెప్పింది? క్లారిటీ వచ్చిందా? సో ఫస్ట్ ఓటీఎంస్ రెండు అలా ఓటీఎం మాత్రం ఎప్పుడు బై చేయం. ఓటీఎం బై చేయడం వల్ల ఏమైపోతుంది, రెండు వైపులు ప్రీమియం డికే అయిపోద్ది, అది మనం దెబ్బడిపోతాం. సో అందులో అది మనకు వద్దు. సో మనకు కావాల్సింది ఎట్ ద మనీ, ఏదైనా ఒక దాంట్లో ఎట్ ద మనీ ఉండాలి. ఎట్ ద మనీ ప్రీమియంకి ఏది దగ్గర ఉందో చూసుకోవాలి. ఇప్పుడు 24 23 అదే ఇక్కడ 24, ఇక్కడ ఎక్కడైనా 24 ఉంటే అది తీసుకుంటాం మనం. ఓకే, సో ఈ ప్రీమియమ్స్ రెండు బై చేస్తాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎంత ప్రీమియమ్స్ ఉండాలన్నా అని. చూడండి, ఎట్ ద మనీ దగ్గర ఎట్ ద మనీ దగ్గర 10 రూపీస్ బిలో ఉందనుకో, సూపర్. అది బాగా వినండి, సూపర్. 2 గంటలకే 10 రూపీస్ బిలో, 2 o'clockకే 10 రూపీస్ బిలో దొరుకుతుంది ఎట్ ద మనీ దగ్గర అంటే పక్కాగా గామా బ్లాస్ట్ అవుతుంది. రాసి పెట్టుకోండి మీరు కన్ఫర్మ్గా. 10 రూపీస్ బిలో అంటే ప్రీమియం చాలా పడిపోయింది, సడన్ బ్లాస్ట్ వస్తుంది మీకు 10 రూపీస్ బిలో. ఇఫ్ మీకు 20-30 రూపీస్ బిలో దొరుకుతుంది అంటే ఎట్ ద మనీ దగ్గర ఓకే, అక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. నాట్ అబోవ్ 30 రూపీస్ దాటైతే ఇప్పుడు వెళ్ళకండి, అక్కడ మీకు ప్రీమియం డీకే తప్ప ఇంకేం దొరకదు. సో 20 రూపీస్ ఇక్కడ చూడండి. నేను కాల్ ఆప్షన్ ఒకటి, పుట్ ఆప్షన్ ఒకటి బై చేస్తే నాకు 3000 రూపీస్ మ్యాక్స్ లాస్ వస్తుంది. ఓకే, నేను 3000 తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నేను జస్ట్ 1 మినిట్ చెప్పిన వెళ్తాను. మీరు చూడండి ఏది మనకు ప్రాఫిట్ ఇస్తుందో, ఏది ప్రాఫిట్ ఇవ్వట్లేదు. ఇది December 2nd ఎక్కడ, దిస్ ఈజ్ ద December 2nd చార్ట్. ఇది చూడండి, మార్కెట్ ఇక్కడ పడింది 2.45 వరకు మార్కెట్ కిందకు వచ్చింది, తర్వాత మళ్ళీ తిరిగింది. సో 245 వరకు మనకు ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో మనం చూద్దాం. ఓకే, 23-24 ప్రీమియం తీసుకున్నాను, నేను వెళ్తున్నాను. చూడండి, మీరు వన్స్ ఇక్కడ 3000 పెట్టారనుకో, మీకు మంచిగా ఒక 50% క్యాపిటల్ వస్తే మీరు బుక్ చేసుకోవడమే బెటర్. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి 2.41, ఇక్కడ ఏమైంది చూడండి, 2.44, 2.45, జస్ట్ 71 రూపీస్. అంటే మార్కెట్ ఇక్కడ పడినా నాకు పెద్దగా ప్రాఫిట్ రాలే, ఎందుకంటే బోత్ వైపు ప్రీమియం డీకే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక 1 మినిట్ వెళ్తున్నాను. చూడండి, నాకేం పెద్ద ఇది లేదు. నాకు ఓవరాల్గా ఇంకా మనం డే ఎండ్కి వెళ్ళిపోదాం. ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి నా 3000 లాస్ రాలేదు, బట్ నాకు 1900 లాస్ వచ్చింది. ఎందుకంటే చూడండి, ఒక్క సైడ్ 13 రూపీస్ ప్రీమియం 17 రూపీస్లో వచ్చి క్లోజ్ అయిపోయింది, ఇంకొకసారి 20 రూపీస్ ప్రీమియం 0 అయిపోయింది, కాల్ సైడ్ 0 అయిపోయింది, పుట్ సైడ్ అలా ఉండిపోయింది, మార్కెట్ పడి పైకి వెళ్ళడం. సో 1900 ఈజ్ లాస్. సో నేను ఒక ఎక్సెల్ షీట్ పెడతాను మీకు, నా డిసెంబర్ మంత్ చూపిస్తాను. సో అట్లా మీరు ఏం చేయాలంటే ఓవరాల్గా మీరు అంతా బ్యాక్ టెస్ట్ చేయాలి. ఓకే, ఇది డిసెంబర్ మంత్ 2nd మనకు లాస్ వచ్చింది. December 2nd. ఓకే, ఇది December 2nd మనకు లాస్ వచ్చింది. అలానే ఇప్పుడు ఇది తీసేస్తున్నాను, మనకి ఇక్కడ అయిపోయింది. సెన్సెక్స్ గురించి చూపించట్లే, ప్రజెంట్ ఓన్లీ నిఫ్టీ చెప్తున్నాను నేను. December 9th వెళ్దాం. సో దిస్ ఈస్ ద 9th ఎక్స్పైరీ. సేమ్ December 9th ట్యూస్డే, అదే టైం ఏదది, 14 ఆ టైం, అంటే 2 o'clock. ఇక్కడ చూడండి టైం చూడండి, December 9th ఎక్స్పైరీ 2 o'clock ఆ టైంకి. ప్రీమియమ్స్ చూడండి 28 27 ఉన్నాయి. కొద్దిగా నేను వెళ్తా, ఒక 5 నిమిషాలు అటు ఇటు వెళ్తా, నాకు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. 23 25 బిలో ఉంటే ఒక 5 నిమిషాలు పర్లేదు, మీరు ఒక 5 నిమిషాలు అటు ఇటు వెళ్ళినా పర్లేదు. 24 ఇక్కడ చూడండి, కొద్దిగా ప్రీమియమ్స్ రెండు ఒక దగ్గరకు వచ్చాయి. 27 28 నేను ఇక్కడ ఏం చేస్తానంటే
ఐ విల్ బై. లేదంటే చూడండి 9 రూపీస్ 10 రూపీస్ ఉన్నాయి, బట్ ఈ రెండు ఓటీఎమ్స్ చెప్పాను కదా, ఓటీఎమ్స్ రెండు తీసుకోకూడదని. సో ఐ విల్ బై దిస్ బోత్. ఓకే, ఈ రెండు నేను బై చేసుకుంటున్నాను. బట్ ప్రీమియమ్స్ నాకు అడిగితే 28 27 30 బిలో ఉంది, కానీ నాకు ఎక్కువ 25కి తగ్గి ఉంటే బాగుండు. బట్ ఓకే, మనం వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఇమ్మీడియట్గా మార్కెట్లో 2:30 కల్లా మనకి మంచిగా ఫాల్ వచ్చింది. సో ఏమవుతుందో చూద్దాం. 2:30 కల్లా 2:30 అవుతుందా, ఇగో చూడండి. 2:30 2:30 కల్లా మనకు ఆల్మోస్ట్ 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దిస్ ఈస్ ద హెడ్జ్ పొజిషన్. ఇక్కడ మీరు ఏం చేస్తారు నాకు అడిగితే? సో ఓకే, ఇప్పుడు 0 to 0 అంటే డే ఎండ్ వరకు వదిలేయాలంటే నేను నో అండి. మనకి ఎంత క్యాపిటల్ పెట్టామో దానికి ఆల్మోస్ట్ 50-60% రిటర్న్ వస్తే బుక్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనం 3000 లాస్ ఇస్తున్నాం కదా సార్ అంటే, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బ్లాస్ట్ చాలా స్పీడ్గా ఉంటుంది. సరే అక్కడి వరకు మనం ఒకవేళ మనం డే ఎండ్ వరకు హోల్డ్ చేస్తే నీకు 300 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. వచ్చిన ప్రాఫిట్ మనం వదులుకుంటాం, రాని దానికోసం పాకులాడతాం. ఇక్కడ ఏమైంది, 3000 రూపీస్ మీరు లాస్ తీసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా గామా బ్లాస్ట్ అయితే ఇది ఇక్కడ సాగదు, ఇంకా పెద్ద బ్లాస్ట్ అయ్యిద్ది. అక్కడ మీకు ఈజీగా డబ్బులు మీకు 4-5 వేలు ఇచ్చేస్తుంది. అయితే ఇఫ్ ఇన్ కేస్ నీకు అవ్వట్లేదు, మార్కెట్ హాల్ట్ అయిపోతుంది, అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. ఇగో 30 చూడండి, ఇక్కడ చూడండి 30-34 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ మార్కెట్ ఏమైంది, హాల్ట్ అయిపోయింది. ఒక క్యాండిల్ పట్టి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. హాల్ట్ అయినప్పుడు మనం ఏం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, మార్కెట్లో ఆల్రెడీ టైం అయిపోతుంది కానీ ఇది వెళ్ళట్లేదు, అక్కడ నువ్వు బుక్ చేసుకో. ఇగో 2600 2500 ఆల్మోస్ట్ నీ క్యాపిటల్ డబుల్ అయ్యింది. ఇక్కడ 2600 అంటే అంతే, ఆల్మోస్ట్ 1000 రూపాయలు తక్కువ, 2% రిటర్న్ వస్తుంది. 3000 పెడితే 3600 పెడితే 1000 రూపాయలు తక్కువ. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, బుక్ చేసేసుకోవాలి. ఇంక మార్కెట్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది నాకు వెళ్ళదనిపిస్తుంది, 60% క్యాపిటల్ గెయిన్, ఇక్కడ నేను బుక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఎంత, డే 9 December 9 December 2nd December 9 ఇది. ఓకే, ఇదంతా మళ్ళీ తీసి ఒకసారి పెడతాను, December 9. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం, నెక్స్ట్ డేకి. December 9th కూడా అయిపోయింది, December 16th. సో 16th వచ్చేసాం. మళ్ళీ మార్కెట్ చూడండి, మార్కెట్ పడింది. December 16th వాట్ అయిపోయింది అది కూడా చూద్దాం. ఆల్గో టెస్ట్ ఎవరైనా వాడాలి అనుకుంటే మీరు ఇదే కాదండి, ఏ స్ట్రాటజీ అయినా బ్యాక్ టెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు నేను చేస్తున్నట్టే. సో దాన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దయచేసి ఎవరైనా ఆల్గో టెస్ట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవాలంటే చూడండి, ఆల్గో టెస్ట్ ప్రైసింగ్ ఎంత ఉంటుందో తెలుసా? క్రెడిట్స్ ఇక్కడ 500 క్రెడిట్స్, 1100 క్రెడిట్స్, 3000 క్రెడిట్స్, 7500 ఇలా క్రెడిట్స్ ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర క్రెడిట్స్ ఎంత ఉన్నాయి, 2963, అంటే ఆల్మోస్ట్ 3000 దగ్గర ఉన్నాయి. సో 3000 దగ్గర క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు మీరు ఒకసారి, ఇప్పుడు నాకు 500 రూపీస్ ఈ క్రెడిట్స్ కొన్నాను అనుకోండి. ఓకే, నా దగ్గర 500 రూపీస్ క్రెడిట్స్ ఉన్న రోజులు, అంటే ఆ క్రెడిట్స్లో కట్ అవుతాయి, మనం అన్ని రోజులు సిమ్యులేటర్ వాడుకొని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, అదేం ఇబ్బంది కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అడిగింది అనుకో, ఎక్స్ట్రా ఇంకో 500 అంత అడిగిద్ది, బట్ ఓవరాల్గా మీరు బ్యాక్ టెస్టులు చేసుకోవచ్చు, మీరు ఫార్వర్డ్ టెస్టులు కూడా చేసుకోవచ్చు లైవ్ మార్కెట్లో. ఓకే, అది కూడా నేను చూపిస్తా, బట్ ఈజీగా చేసుకోవచ్చు మీరు. సో క్రెడిట్స్ ఉన్న రోజులు మీరు వాడుకోవచ్చు. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ కాదు, ఒకసారి క్రెడిట్స్ తీసుకున్నారు మీరు వాడలేదు, ఒక 6 నెలల తర్వాత వచ్చారు, మీ క్రెడిట్స్ అలానే పడి ఉంటాయి. సో తర్వాత మీరు 6 months తర్వాత వాడుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు. ఇగో ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్లో ఇది ఆల్గో టెస్ట్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ కిందకి వచ్చి సిమ్యులేటర్లో మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. స్ట్రాటజీ బిల్డర్ ఇది స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇది నేను ఆల్గో టెస్ట్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం 16th చూద్దాం. మార్కెట్లో 16th ఏమైంది, ఇగో 16th సేమ్ 4 ఆ టైం 2 o'clock వచ్చాను, 14 ఆ టైంకి 16th ఎక్స్పైర్. ఇగో 2020 ప్రీమియమ్స్ బాగున్నాయి, ప్రీమియమ్స్ చాలా ఈక్వల్గా ఉన్నాయి. నేను పెద్దగా ఏం చేయను, వెంటనే బై చేసేస్తాను. 2020 ప్రీమియమ్స్ టూ గుడ్, చాలా బాగున్నాయి ప్రీమియమ్స్. ఎట్ ద మనీ దగ్గర బై చేస్తానండి, ఎందుకంటే ఎట్ ద మనీలోనే గామా బ్లాస్ట్ వస్తుంది. మీరు అంతగా నమ్మకపోతే చాట్ జీపీటీని కూడా వెళ్ళి అడగండి, గామా బ్లాస్ట్ ఎందులో వస్తుంది మీకు చూపిస్తా. ఎందుకంటే ఏ తప్పు చెప్పదు కదా, ఏ అన్నీ చెప్తుంది కదా. మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇస్తే ఇగో దేర్ ఆర్ ఎట్ ద మనీ, నియర్ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. నేను చెప్పాను కదా, ఇది ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అనుకో, దీనిపైన ఇది కానీ ఎట్ ద మనీ కానీ, లేదా ఇందాక నేను చూపించాను కదా ఎలా డిఫరెన్స్గా మనం బై చేస్తామో, ఆ స్ట్రైక్ ప్రైస్లోనే గామా బ్లాస్ట్ వస్తుందండి మ్యాక్స్. మీరు ఓటీఎం స్ట్రైక్ ప్రైస్లో గట్రా బై చేస్తే గామా బ్లాస్ట్ రాదు. నేను చెప్తున్నాను, వదిలేసాను, మీకోసమే టైప్ చేసి ఉంచాను, అది చూపిద్దామని. ఓకే, సో ఈ రెండు మనం బై చేస్తాం. ఇప్పుడు జస్ట్ మనం ఇంకా ఆ రోజుకి వెళ్ళిపోదాం, ఏమైందో
బై చేసాం కదా, మనకి 2600 పడుతుంది ఈ ట్రేడ్కి. ఐ విల్ గో. ఓకే, ఏమవుతుందో 1 మినిట్ చెప్పిన వెళ్తున్నా. ప్లస్ అంటే +1 మినిట్, మైనస్ అంటే ఇక్కడ చూడండి 4:10 1 మినిట్ 4:11 అయింది. మైనస్ ఇక్కడ మైనస్ కొడితే -1 మినిట్ తగ్గిద్ది అంతే. ముందుకి వెనక్కి చూసుకొని చూసుకోవచ్చు మనం ఏ టైంలో ఎంత ప్రాఫిట్ వస్తుందని. ఓకే, సి నేను వెళ్తున్నాను అట్లా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 3 అయిపోతుంది. ఓకే, మార్కెట్ ఏమైంది, వాలటైల్ అయింది బాగా, పైకి కిందకి వాలటైల్ అయింది. ఆల్మోస్ట్ 315. సి వాట్ హ్యాపెన్, 315 నాకేం ప్రాఫిట్. ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళిపోతుంది, 16 రూపీస్ జస్ట్ లాస్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డేకి నాకేమీ లాస్ ప్రాఫిట్ రాలేదు. సో డిసెంబర్, ఓకే, డిసెంబర్ 16కి నాకు జస్ట్ ఇంతే లాస్, 16 రూపీస్. ఓకే, ఇది లాస్. ఓకేనా, ఇది నా లాస్ 16 రూపీస్ ఆల్మోస్ట్ డన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేడే వచ్చిందండి, ఇక్కడ 16 రూపీస్ అయిపోయింది. 23 ఈజ్ ఎక్స్పైరీ, 23 మనం ట్రై చేస్తున్నాం. సో 23 ఇది మనకి 23 మార్కెట్ సడన్ ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 2:30కి మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చేయాలి. చూద్దాం ఏమైందో. 16 అయిపోయింది, నెక్స్ట్ 23 కన్ఫర్మ్ చేసాం. 23 ఎక్స్పైరీ వచ్చింది. 14 ఇది 13 14 ఇగో 14 1 అవుతుంది. ప్రీమియమ్స్ 14 24 డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 22 14. ఇక్కడ నాకు ఇలాంటి దగ్గర ఏం చేయాలి, ప్రీమియమ్స్ అంటే ఇంచుమించు ఈక్వల్గా ఉండాలి. ప్రీమియమ్స్ ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ నాకు ఏమైంది 21 15 ఇగో 19 15. దిస్ ఈజ్ గుడ్. 19 15 ఈజ్ గుడ్, అంటే మేజర్ డిఫరెన్స్ లేదు. ఓకే, ₹4 ఉంది నాకు. ఓకే, పర్లేదు. నేను 19 15 తీసుకున్నా, 4 అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఎంత డిఫరెన్స్ ఉండాలో కూడా నేను చెప్తా, వీడియో ఎండ్ లోపల చెప్తే. వీడియో ఎండ్ వరకు చూడండి చాలు, ఇంకేమొద్దు. డెఫినెట్గా నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరుంటో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఆల్ మొబైల్లో కూడా. ఓకేనా, మనం వెళ్దాం. ఒక్క 1 మినిట్ వెళ్దాం. ఏమవుతుంది, 230 అయ్యింది, నో ప్రాఫిట్. 240 నో ప్రాఫిట్. ఓకే, మధ్యలో ఒకసారి ప్రాఫిట్లోకి వచ్చి వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళిపోదామా వద్దు, 1 మినిట్ చెప్పిన వెళ్దాం. 1 మినిట్ చెప్పిన వెళ్తున్నాను నేను. ఎందుకు ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్ళిపోవట్లేదు అంటే ఇందుకే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే చూస్తారు అనుకోండి, మధ్యలో ప్రాఫిట్ వచ్చింది మిస్ అయిపోతారు, ఇంకా ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి నాకు ఏం రాలేదు, జస్ట్ 800 రూపీస్ లాస్ వచ్చింది. ఇక్కడ ఇది ఏరియా, ఇది డిసెంబర్ 23. ఓకే, డిసెంబర్ 23 800 రూపీస్ లాస్. ఇంక లాస్ట్ ఉన్నది ఎక్స్పైరీ. ఇంక మనకి నెక్స్ట్ ఉన్న ఎక్స్పైరీ ఏంటి, డిసెంబర్ 30 డిసెంబర్. ఆల్మోస్ట్ ఇగో 14. మనం 30 డిసెంబర్ చార్ట్లోకి వెళ్దాం. 30th డిసెంబర్, ఇది 30 డిసెంబర్ కూడా నాకు తెలిసి మొత్తం వాలటైల్ అయింది. బట్ చూద్దాం ఏమైందో. ఓకే, ఇక 21 రూపీస్ ఉన్నాయి. చూడండి ప్రీమియమ్స్ 4 o'clock, అది 2 o'clock నేను వస్తున్నానంటే ప్రీమియమ్స్ రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఇగో చూడండి, 1 మినిట్ అటు ఇటు వెళ్తున్నాను. 4 ఇగో. ఒకవేళ మీరు లేట్ అయిపోయారు, 2-5కి ఇట్లా వచ్చారు, దెన్ నో ప్రాబ్లం, వెయిట్ చేయండి. ప్రీమియమ్స్ మీకు ఎక్కడ ఇంచుమించు కనబడితే 2019 ఈజ్ గుడ్, మీరు ఇక్కడ బై చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ప్రీమియమ్స్ చార్ట్. 1 మినిట్ చెప్పిన వెళ్తున్నాను. లేదంటే మీరు 5 మినిట్స్ కూడా, ఇక్కడ 5 మినిట్స్ క్లిక్ చేస్తే 5 మినిట్స్ కూడా వెళ్ళొచ్చు, ఇంక ఫాస్ట్గా ఉంటుంది మీకు. 1 మినిట్ ఎందుకంటే ప్రాఫిట్ లాస్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి. మనకు ఓవరాల్గా 2500 పడింది. ఎండ్ ఆఫ్ ది డే 800 లాస్ ఇక్కడ. ఓకే, డన్. ఇప్పుడు డిసెంబర్ ఇదంతా 30. సో దిస్ ఇస్ ఓవరాల్ మీకు 0 to hero రైట్ నో. ఇప్పుడు డిసెంబర్ మంత్లో నేను మీకు పట్టుకుంది. ఇప్పుడు మీరు సేమ్ ఇదే స్ట్రాటజీని సెన్సెక్స్లో వేయొచ్చు. సెన్సెక్స్లోకి వచ్చేసరికి ప్రీమియంలు కొద్దిగా ఎక్కువ ఉంటాయండి, అది కూడా మీకు చూపిస్తాను. సెన్సెక్స్ ఎక్స్పైరీది. సెన్సెక్స్లో వాట్ విల్ హ్యాపెన్ అంటే, ఎగ్జాంపుల్ 4th, ఇది 4th. ఓకే, ఇది 4th కదా, మనం 14th ఏది ఏ రోజు, 4th. మనం 4th ఎక్స్పైరీ చూద్దాం ఒకసారి. ఓకే, సెన్సెక్స్కి వెళ్తున్నాను. సేమ్ 4th ఎక్స్పైరీ సెన్సెక్స్ ఇగో. ఓకే, డిసెంబర్ 4th ఎక్స్పైరీ.
ఇదిగో సెన్సెక్స్ December 4th ఎక్స్పైరీ. సేమ్ మనం కూడా ఇదే టైంకి వస్తాం. ఇక్కడ కూడా ఇందులో సేమ్ 2 ఆ టైంకి. ప్రీమియం చూడండి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది సెన్సెక్స్లో. ప్రీమియం 55-50 ఉంటుంది. సో సెన్సెక్స్లో నా మెయిన్ మోటివ్ 40 రూపీస్ బిలో, 50 రూపీస్ బిలో ఉండాలి. 50కి బిలో, 40 రూపీస్ బిలో ఉంటే గోల్డెన్లా 30 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ మీకు 230 ఈ టైంకి ఇంకా 30-20 రూపీస్ కానీ దొరుకుతుందంటే గుర్తుపెట్టుకోండి, కన్ఫామ్గా గామా బ్లాస్ట్ వస్తుంది. ఇఫ్ 20-30 రూపీస్ అట్లా రేంజ్, 50-60 రూపీస్ రేంజ్లో దొరుకుతుందంటే అది నార్మల్ ఎక్స్పైరీ, దానికి పెద్దగా విషయం ఏం లేదు. సో మీకు 50 రూపీస్ బిలో ఉంటే బెటర్, 50-60 ఉంటే అది చాలా బెటర్. ఓకే, అది 100% బెటర్ నేను అడిగితే. ఇక్కడ చూడండి 56-52, మనం కొద్ది టైం ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమైనా చూడండి 62-87 చాలా ఎక్కువ ప్రీమియం, చాలా ఎక్కువ ఉంది డిఫరెన్స్. ఇఫ్ ప్రీమియం మీకు దొరకలేదు అప్పుడు ఏం చేస్తారు? నో ట్రేడ్, నో జీరో టు హీరో, నథింగ్, ఖాళీ కూర్చోండి, ఏం పర్లేదు. ఏదో ఒకటి చేయాలనేది ఇంపార్టెంట్ కాదండి మార్కెట్లో. మన రూల్ ప్రకారం మార్కెట్ బిహేవ్ చేస్తేనే చేయడం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, నాకు అడిగితే నేను అదే ఫాలో అవుతాను. నాకు అడిగితే నేను పక్కా అదే ఫాలో అవుతాను. ఏది పడితే చేసేస్తే దిస్ ఇస్ నాట్ ట్రేడింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి 51-47 డిఫరెంట్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా ఎలా పట్టుకోవచ్చని ప్రీమియం. ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి, 51-58 ఉంది. 8 ఉందంటే ఆల్మోస్ట్ 7 రూపీస్ డిఫరెన్స్. మ్యాక్సిమం ఎంత డిఫరెన్స్ ఉండాలి చెప్తా, 4 రూపీస్ ఆ రేంజ్లో ఉండాలి. 52-56 ఇస్ గుడ్, 52-56 ఇస్ గుడ్. ఎంత డిఫరెన్స్ ఉండాలి తెలుసా నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ? చూడండి నేను చెప్తా, 52 రూపీస్ ఇటు ఉందా, ఇక్కడ 56 ఉంది. ఓకే, 2, 3, 4, 5, 6, 7, 2, 3, 4, 5, 6, 4 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నిఫ్టీలో కూడా 5 రూపీస్ డిఫరెన్స్. నిఫ్టీలో ప్రీమియమ్స్ కొద్దిగా బాగుంటాయి కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ 2 రూపీస్ టు 3 రూపీస్ మాత్రమే డిఫరెంట్ పెట్టుకోండి. 2 రూపీస్ 3 రూపీస్. ఇఫ్ దొరకట్లేదు అంటే 5 రూపీస్ వరకు మ్యాక్స్ మీరు డిఫరెన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ 52, ఇక్కడ 5 రూపీస్ డిఫరెన్స్లో ఇది బై చేయొచ్చు. 5 రూపీస్, 4 రూపీస్, 3 రూపీస్, వీలైనంత వరకు ఈక్వల్గా చూడండి. 1 రూపీ డిఫరెన్స్ అటు ఇటు అయినా పర్లేదు, 2 రూపీస్ అటు ఇటు అయినా పర్లేదు. 1, 2 రూపీస్, 3 రూపీస్ ఇస్ గుడ్. 4 రూపీస్ దాటింది అంటే నిఫ్టీ 50లో కొద్దిగా మనం ఆలోచించాలి, ఎందుకంటే ఎక్స్ట్రా 4 రూపీసే మీకు లాస్ ఇస్తుంది. ఓకే, సో ఈవెన్ సెన్సెక్స్లో కూడా అంతే. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 5-6 రూపీస్, 10 రూపీస్ లోపటే. 10 రూపీస్ ఇస్ టూ హై. నేను అడిగితే 5 రూపీస్, 6 రూపీస్ లోపటే వీలైనంత వరకు పెట్టుకోండి. 5-6 రూపీస్ లోపట. 4 సెన్సెక్స్లో కూడా అంతే. 2 రూపీస్, 3 రూపీస్ డిఫరెన్స్ ఇస్ గుడ్. దానికన్నా ఎక్కువ ఉంటే 4 రూపీస్, మ్యాక్స్ 5 రూపీస్ అంతే. మరి 6-7 రూపీస్, 8 రూపీస్ వెళ్తే అదే మీకు లాస్ ఇస్తుంది. ఇక్కడ చూడండి 4 రూపీస్ డిఫరెన్స్ ఉందా, ఇట్ ఈస్ గుడ్. నాకు ఓకే, పర్లేదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను జస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో వెళ్తున్నాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వెళ్తే ప్రాఫిట్లు మిస్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ 1 మినిట్ చెప్పిన వెళ్తున్నాను చూడండి వాట్ హ్యాపన్ ఇన్ సెన్సెక్స్. ఓకే, మీరు సేమ్ ఇలానే ఇప్పుడు మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఇప్పుడు మొత్తం మీరు 2020 సెన్సెక్స్లో చూడండి, December 4th 0 to 0 బ్లాస్ట్ అయింది. ఇది ఇక్కడ మనం 2118 రూపీస్ పెట్టాం. మనకు ఆల్మోస్ట్ 2200 వస్తుంది. 100% క్యాపిటల్ రిటర్న్. ఇక ఇక్కడ 100% చూపించింది. దాన్ని బుక్ చేసుకోండి. ఏం చెప్తున్నాను వినండి, ఇది సెన్సెక్స్ ట్రేడ్, ఇది December 4th. ఓకే, December 4th ఇది ఇంత బుక్ చేసుకోండి, డన్. అట్లా మీరు డిసెంబర్ మంత్ మొత్తం సేమ్ ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఏమవుతుందో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అరే 4 నిఫ్టీ ఎక్స్పైరీలు అయితే నిఫ్టీలో సెన్సెక్స్ ఎక్స్పైరీలు బాగా అంటే 0 to 0 బాగా అవుతున్నాయా, ఇది సెన్సెక్స్లో బాగా అవుతున్నాయా చూడండి. ఇఫ్ మంత్లీ ఈవెన్ మంత్లీ వచ్చినా మీరు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చేస్తారండి. మంత్ ఎండ్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ వీటిల్లో ఎక్స్పైరీలు చేయరు. 0 to 0 ట్రై చేయొద్దు. ఓకే, సో మీరు 4 ఎక్స్పైరీలు మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఇది నా స్ట్రాటజీ, హెడ్జింగ్ స్ట్రాటజీ. దీని మీద మీకు ఆల్రెడీ కావాలి అంటే ఒకసారి 0 to హీరో అని కొడుతున్నాను. 0 to హీరో అని కొట్టి నేను సెర్చ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లోనే. ఫిన్ నిఫ్టీ 0 to హీరో వెళ్ళి చూడండి. ఇగో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీ అందరికీ. చూడండి, ఇగో ప్రీమియం చూడండి, 14 రూపాయలు, 11 రూపాయలు. ఈ రెండు రేంజ్లో ఎంత డిఫరెన్స్. ఆ రేంజ్ ప్రీమియమ్స్ రెండు దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నాం. ఒక దాంట్లో 9000, ఒక దాంట్లో 2000 లాస్. చూడండి 14 రూపాయలు 48కి బ్లాస్ట్ అయ్యింది. జస్ట్ 11 రూపీస్ 3 రూపీస్లో ఇంక 0 అయిపోతుంది, వదిలేయండి. ఇక్కడ 3000, 4000 లాస్ అయినా ఇది మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో 0 to హీరో విల్ వర్క్. నాకు వర్క్ అయింది. నేను ఇప్పటికీ చెప్తున్నా 0 to హీరో నాకు హెడ్జింగ్లో వర్క్ అయింది. ఇప్పుడు మీరు అదే నేకెడ్లో చేయాలి, జస్ట్ కాల్ ఆప్షన్ బై చేయాలి, పుట్ ఆప్షన్ బై చేయాలంటే అది మీరు చేసుకోండి. మీ స్ట్రాటజీ బట్టి మీరు ఎలాగైనా క్రియేట్ చేయండి. నాకు ఏదైనా సేఫ్గా ఉండాలి.
ఇప్పుడు కాల్ సైడ్ అయినా లాస్ ఇస్తే పుట్ సైడ్ ప్రాఫిట్ ఇస్తుంది డెఫినెట్గా. సో కాల్ సైడ్ లాస్ ఇస్తుందంటే నేను పుట్ సైడ్ ప్రాఫిట్ సంపాదించాలి, గామా బ్లాస్ట్ పుట్ సైడ్ తీసుకోవాలనుకుంటున్నా. అంతేగాని పక్కాగా ఇక్కడ గామా బ్లాస్ట్ సి సైడ్ వెళ్తుంది పి సైడ్ వెళ్తుంది అని అది జరగని పని. సో నేనైతే హెడ్జ్ చేయాలనుకుంటున్నా. నాకు సింపుల్ హెడ్జ్, నాకు ఇది వర్కౌట్ అయింది, మీరు వర్కౌట్ చేయండి, మీకు వర్కౌట్ అయ్యిద్ది. అవ్వదు అనట్లే, నాకైనప్పుడు మీకు అవుతుందండి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్. నేను ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ టెస్ట్ చేశాను జీరో టు హీరో, నాకు ఇక్కడ క్లారిటీ. అలాగా డిసెంబర్, నవంబర్, మీరు మొత్తం జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 1 గంట 2 గంటలు టైం కూర్చొని మొత్తం బ్యాక్ టెస్ట్ చేయండి. 2025 అంతా జీరో టు హీరో బ్యాక్ టెస్ట్ చేయండి ఎక్స్పైరీలు చూసుకొని. 2025 జాన్ నుంచి ఒకవేళ మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే జాన్ స్టార్టింగ్లో అయితే థర్స్డే ఎక్స్పైరీ ఉండేది. సో నిఫ్టీ థర్స్డే అండ్ సెన్సెక్స్ ట్యూస్డే ఉండేది. చూసుకోండి తర్వాత మళ్ళీ మారాయి కాబట్టి రెండును ఎప్పటి నుంచి మారాయి ఎక్స్పైరీలు, అప్పటి నుంచి ట్యూస్డే ఎక్స్పైరీ నిఫ్టీ అండ్ థర్స్డే ఎక్స్పైరీ సెన్సెక్స్ మారాయి కాబట్టి మొత్తం జాన్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది జీరో టు హీరో చెయ్యాలా వద్దా, చేస్తే ఎంత బెటర్. ఓకే నేను జస్ట్ ఒక డైలీ మీరేం లేదు, ఎవ్రీ ఎక్స్పైరీ మీరు ఒక 5,000 పట్టుకుని 5,000 నుంచి 10,000 రూపాయలు పట్టుకొని దిగితే ఓన్లీ ఎక్స్పైరీని మాత్రమే ట్రేడ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. జీరో టు హీరోలో మీరు ఇయర్ ఎండ్ వచ్చేసరికి మంత్ అండ్ ఇయర్ ఎండ్ వచ్చేసరికి మీరు జీరో టు హీరోలో ప్రాఫిటబుల్ ఉన్నారా లేదా కన్ఫర్మ్గా నేను చెప్తున్నాను. నా హెడ్జింగ్ స్ట్రాటజీ యూస్ చేయడం వల్ల మీరు చెప్తున్నాను కదా, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే మీకు ప్రాఫిటబుల్ అవ్వచ్చు జీరో టు హీరోతో. ఒక 5,000 ఇట్లా 6,000 7,000 పెట్టుకొని జీరో టు హీరో ట్రేడ్ చేస్తే నేను డెఫినెట్గా ప్రాఫిటబుల్ అవ్వచ్చు అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కొన్నిసార్లు గామా బ్లాస్ట్ బాగుంటే ఇది ఇక్కడ ఇంకా ఎక్కువ ఇస్తుంది, 10,000 20,000 కూడా సడన్గా ఫాల్ ఇచ్చేస్తుంది, అది జరుగుతాయి. సో బట్ మీకు ఇక్కడ మొత్తం మీకు తెలుస్తుంది. చేయండి, సెన్సెక్స్ చేయండి, బ్యాంక్ నిఫ్టీ కూడా చేయండి. ఓకే, సో ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్ కట్గా జీరో టు హీరో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంక్లూడింగ్ మై స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ మీకు తెలియదేమో, నేను ఈవెన్ మా కోర్సులో కూడా ఇదే స్ట్రాటజీ నేర్పించాను. సో కోర్సులో ఎవరైనా చూస్తే దయచేసి కింద మీరు ఒకసారి కామెంట్ చేయండి ఎస్ సార్ సేమ్ స్ట్రాటజీ అని. సో దట్ నార్మల్ చూసిన పీపుల్కి నేను ఇదే నేర్పించాను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను అంటే వీళ్ళకి ఏదో నేర్పించేసి మీకు ఏదో సపరేట్గా నేర్పించట్లేదు కదా, సేమ్ ఇదే స్ట్రాటజీ నేర్పించాను నేను హెడ్జింగ్లో. సో జీరో టు హీరో ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు, బట్ వర్క్ అయినప్పుడు ఎప్పుడైనా వాడుకోండి, ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎవ్రీడే ఎక్స్పైరీ ఎప్పుడైనా వస్తే అప్పుడు వాడుకోండి అని చెప్పి ఇదే నేర్పించాను. సో ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కింద హెడ్జింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఎస్ సార్ నో కామెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను క్లియర్ కట్ ఇంక్లూడింగ్ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రాసెస్, థింగ్స్ ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలో కూడా మీకు చూపించా. ఏదో గాల్లో లెక్కలు చెప్పలేదు, అందుకే వీడియో లెంత్ అయినా పర్లేదని ఫిక్స్ అయ్యా. ఇంత నా ఎఫర్ట్స్కి నేను ఒకటే అడుగుతానండి, కామెంట్ అదే జస్ట్ ఒక లైక్. మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, దట్ అట్ విల్ గివ్ మీ మోటివేషన్. అండ్ వీలైతే మీ గ్రూప్స్లో షేర్ చేయండి, మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఓకేనా, సో అదనమాట. అప్పుడు ఒక వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.